హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో టమాటాలను మిక్సీ పట్టి టేస్టీ స్నాక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. టమాటాలు ఇంకా గోధుమ పిండితో ఇలా స్నాక్స్ ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంకా వీటిని 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా స్నాక్స్ని ప్రిపేర్ చేస్తే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి బయట ప్యాకెట్లలో దొరికే చిప్స్ కొనివ్వకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. ఈ స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి మిక్సీ జార్లోకి టమాటాలను తీసుకొని మిక్సీ పట్టి పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. టమాటా పేస్ట్ని ఒక జల్లెడలోకి తీసుకొని స్పూన్తో ప్రెస్ చేస్తున్నట్టుగా అంటే టమాటా ప్యూరీ అంతా కిందికి దిగి పైన విత్తనాలు ఇంకా తొక్క మిగిలిపోతాయండి. నేను ఇక్కడ 2 టమాటాలకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకున్నానండి. ఇది అరకప్ అండి. దీంతో 2 కప్పులు తీసుకున్నాను. దీంట్లోకి రుచికి సరిపడా సాల్టు, 1/2 టీ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. ముందుగా పిండిలో ఉప్పు కారం బాగా కలిసేలా కలుపుకొని టమాటా గుజ్జుతో పిండి బాగా కలిసేలా కలపాలి. అప్పుడు తగినన్ని నీళ్ళను పోసి పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి. నేను ఇక్కడ మిక్సీ జార్లోకి నీళ్ళను తీసుకొని వేస్తున్నానండి. ముందుగానే నీళ్ళను వేయకుండా టమాటా గుజ్జులో పిండిని కలిపాక తగినన్ని నీళ్ళను వేస్తూ పిండిని కలుపుకోవాలి. పిండిని ఇలా కలిపాక దీనిపైన మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. 10 నిమిషాల తర్వాత పిండిని ఇలా డివైడ్ చేసి పుల్లెల్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ పీట మీద కొంచెం పొడి పిండిని వేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ముద్దను పెట్టి చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చపాతీని ప్రిపేర్ చేశాక 4 వైపులా సైడ్స్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి తీసిన సైడ్స్ని పిండిలోకి కలుపుకొని మళ్ళీ చపాతీని ప్రిపేర్ చేసుకోవాలండి. కట్ చేసిన సైడ్స్ని తీసాక కావలసిన సైజులో చాకుతో ఇలా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ వీటిని ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తున్నానండి. మీకు నచ్చే షేప్లో వీటిని కట్ చేసి తీసుకోవచ్చు. చపాతీని కావలసిన సైజులో అడ్డంగా ఇంకా నిలువుగా కట్ చేశాక ఇలా మధ్యలోకి కట్ చేసుకొని సపరేట్ చేసుకుంటే ట్రయాంగిల్ షేప్ వస్తుందండి. నేను ఇక్కడ ఇలా చిన్నగా ఉండేలా ట్రయాంగిల్స్ని కట్ చేశానండి. కావాలంటే పెద్ద సైజులో అయినా కట్ చేసుకోవచ్చు. కట్ చేసిన ట్రయాంగిల్స్ అన్నింటినీ ఇలా సపరేట్ చేసి పెట్టాక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక వీటిని వేసుకొని ఫ్రై చేయాలి. వీటిని ఇలా 2 వైపులా తిప్పుతూ కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుంటే చక్కగా పొంగి క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయండి. ఇవి ఇలా పొంగకుండా ఫ్లాట్గా ఉండాలంటే ఫోర్క్తో ఘాట్లు పెట్టి ఫ్రై చేసుకోవాలి. నేనైతే వీటిని ఇలాగే డైరెక్ట్గా ఫ్రై చేశానండి. మొత్తం పిండితో చపాతీలను ప్రిపేర్ చేసుకొని ఇలా ట్రయాంగిల్స్లా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిప్స్ రెడీ అండి. ఇలా ఫ్రై చేసిన చిప్స్ని ఒక గిన్నెలోకి తీసుకొని అవి వేడిగా ఉండగానే వీటిపైన మసాలా జల్లుకుంటే చాలా బాగుంటుందండి. మసాలా పొడిని ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఉప్పు ఇంకా కారం మనం ముందుగానే పిండిలో వేసి కలిపాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది.
అలాగే కొంచెం చాట్ మసాలా పొడిని వేసుకోవాలి. కావాలంటే నల్లుప్పు ఇంకా వేయించిన జీలకర్ర పొడిని కూడా వేసి కలుపుకోవచ్చండి. ఈ మసాలా పొడిని టమాటా చిప్స్ మీద వేసి కలుపుకొని తింటే ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మసాలా పొడిని చిప్స్ అన్నింటికి పట్టేలా కలుపుకోవాలి. వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే టమాటా చిప్స్ రెడీ అండి. వీటిని ఇలా ఊరికే తినేసేయచ్చు, కావాలంటే టొమాటో సాస్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఓసారి ఇలా పిల్లలకి టమాటాలు ఇంకా గోధుమ పిండితో ఇలా చిప్స్ను ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు ఇష్టంగా తింటారు. క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ టమాటా చిప్స్ని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.